నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు బీసీ బిడ్డకే, ఆ సీనియర్లకు మొండి చెయ్యే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుని అధిష్టానం ఖరారు చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠతకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియమిస్తూ హైకమాండ్ ప్రకటించడంతో అందరి అనుమానాలకు తెరదించినట్లయింది. అయితే ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లకు మాత్రం మొండి చేయి మిగిలినట్లయింది. తెలంగాణ టీపీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై కొనసాగుతున్న సస్పెన్స్ కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను బీసీ బిడ్డకే అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. దీంతో గత కొంతకాలంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరదించినట్లయింది. గత కొంతకాలంగా టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా ఎవరు నియామకం అవుతారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుండగా, మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేరు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయకుల పేర్లు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెర మీదకి వచ్చిన పేర్లన్నింటిలో మహేష్ కుమార్ గౌడ్ పేరే ముందు వరుసలో ఉండడంతో పాటు మాజీ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకే మొగ్గు చూపడంతో ఆయనకే పగ్గాలు అప్పజెప్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.